తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడక మార్గంలో నరసింహస్వామి ఆలయం సమీపంలో ఓ చిరుత పులి కనిపించింది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నడకదారిలో భక్తులను గుంపులుగా పంపుతున్నారు. మరోవైపు చిరుతను ట్రేస్ చేసి పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. చిరుత సంచారం ట్రాప్ కెమెరాలో రికార్డైనట్లు చెబుతున్నారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని టీటీడీ కూడా హెచ్చరించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తిరుమలలో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. మరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నారు? ఈ మధ్య కాలంలో అయితే మాత్రం చాలా వరకు అయితే ఈ యొక్క చిరుత కలకలం అయితే మాత్రం చాలా వరకు తగ్గిందనేసి చెప్పాలి. ఎందుకంటే టీటీడీ ఫారెస్ట్ కి సంబంధించినటువంటి అధికారులు అయితే మాత్రం ఒక ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి అలాగే వాటి యొక్క నడవడికను కూడా మొత్తం అంతా కూడా ఈ ట్రాప్ కెమెరాలో మొత్తం కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారానే నడకదారిలో వెళ్ళేటువంటి భక్తులను కూడా ముందు నుంచి కూడా ఒక గైడ్ లైన్స్ కూడా ఇచ్చి గుంపులుగా వెళ్లేటువంటి పరిస్థితులు అయితే మొదటి నుంచి కూడా ఉంది. దీని ద్వారానే నడకదారిలో వెళ్లేటువంటి భక్తులైతే మాత్రం ఇప్పుడు కొద్దిగా ఉపశమనం పొందినట్టుగానే ఉంది. కాకపోతే నిన్న రాత్రికి సంబంధించి అయితే మాత్రం తాజాగా అయితే ఒక చిరుత అయితే మాత్రం ఒక నరసింహస్వామి ఆలయం సమీపంలో అయితే మాత్రం ఒక చిరుత అయితే భక్తులకైతే కనపడింది. దీని ద్వారానే అధికారులు కూడా దీనికి అప్రమత్తమై మొత్తం కూడా ఒక భక్తులు అయితే మాత్రం గుంపులుగా పంపిస్తూ ఉన్నారు. అంటే ఏదైనా ఒక తిరుమలకు సంబంధించినటువంటి ఏదైనా ఒక కార్యక్రమాలు ఏదైనా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగేటువంటి ఒక దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఒక చిరుత అయితే మాత్రం దర్శనం ఇవ్వడం అనేది మాత్రం భక్తుల్లో కూడా ఒక రకంగా అనేటువంటి ఒక కలకలం అవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అధికారులు కూడా పెద్ద ఎత్తున కూడా దీనిపైన అయితే ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి ఇప్పటి వరకు ఒక 6 చిరుతలు అయితే మాత్రం మానిటర్ కానిటువంటివి మాత్రమే తీసుకెళ్లి దట్టమైనటువంటి అడవిలో మాత్రం వదిలారు. మిగతా వాటిని కూడా జూలో మాత్రం ఇప్పటి వరకు అలాగే ఉంచేసిన పరిస్థితి అయితే ఉంది. సో తాజాగా మళ్ళీ కూడా ఇంకొక చిరుత కూడా కనపడటంతో పాటుగా ఇక్కడ వెళ్ళేటువంటి భక్తులు అయితే మాత్రం మళ్ళీ ఇంకొకసారి అయితే కలకలం నేర్చుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని ద్వారానే ఒక అధికారులు కూడా వాటి యొక్క మానిటరింగ్ చేస్తూ ఆ యొక్క చిరుత ఎలా వచ్చింది, ఎటువంటి దారిలో వెళ్తుంది అనేది కూడా దానిపైన అయితే మాత్రం మానిటరింగ్ చేసుకునేటువంటి పరిస్థితి. సో దాన్ని కూడా ఇప్పటి వరకు బోన్ కూడా ఏర్పాటు చేశారు అధికారులు. దాన్ని కూడా పట్టేసే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో అప్పటి వరకు కూడా నరకదారిలో వెళ్ళేటువంటి భక్తులు అయితే మాత్రం ఈ యొక్క ఆంజనేయ విగ్రహం నుంచి ఒక నరసింహస్వామి ఆలయం వరకు కూడా భక్తులు గుంపులుగా వెళ్ళాలి అనేది కూడా అక్కడ సెక్యూరిటీని కూడా ఇప్పటి వరకు అయితే పెంచినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ రోజు ఉదయాన్నే అక్కడ కనిపించినటువంటి ఈ యొక్క చిరుతను మాత్రం అధికారులు అయితే మాత్రం వెంటనే స్పందించి భక్తులు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా అలాగే ఇబ్బందులు కూడా కలగకుండా అక్కడ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసి వాటిని ఇప్పటి వరకు అయితే మాత్రం పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక టీటీడీ ఫారెస్ట్ అధికారులు కూడా దీనిపైన అయితే మాత్రం ఒక కెమెరాలో రికార్డ్ అయిందా లేదా వేరే కెమెరాలో కూడా రికార్డ్ అయిందా, చిరుత ఒకటే ఉందా లేకపోతే ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా అనేది కూడా అదే కోణంలో కూడా అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం చూసుకునేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి చాలా రోజుల తర్వాత కూడా ఒక ట్రాప్ కెమెరాలో మాత్రం ఒక చిరుత కలకలం అయితే మాత్రం ఇప్పుడు మళ్ళీ భక్తుల్లో అయితే మాత్రం ఒక ఆందోళన అయితే గురి చేస్తుంది. ఎందుకంటే ఇంకొక రాబోయేటువంటి 2 రోజుల్లో అయితే మాత్రం వైకుంఠ ఏకాదశి ఉంది. సో వైకుంఠ ఏకాదశికి సంబంధించి కూడా భక్తులు విపరీతంగా కూడా తిరుమలకి అయితే చేరుకోబోతున్నారు. సో ఈ మధ్యలోనే ఇలాంటి జరగడం అనేది కూడా భక్తులకి మరొక ఆందోళన అయితే మాత్రం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. స్పందన. రైట్, థాంక్యూ నరేష్.